హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్షతరాజు లాగ్స్ ఛానల్. అందరు ఎట్లున్నారు, బాగున్నారా? thumbnail చూస్తే అర్థమైంటదిగా. రోజైతే మా మ్యారేజ్ డే లాగ్ అనమాట. ఇది సక్సెస్ఫుల్గా 7 years కంప్లీట్ అయ్యి 8వ సంవత్సరంకి అయితే అడుగుపెట్టినాం. 7 సంవత్సరాలలో మేము పడ్డ బాధలు, స్ట్రగుల్స్, హ్యాపీనెస్, సంతోషాలు అన్నీ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే తీసిన. పెళ్లి రోజు కానీ, బర్త్డేలు ఉన్నా కానీ, ఏ రోజైనా ఫ్యామిలీతో కలిసి ఎక్కడికన్నా గుడికన్నా ఎక్కడికన్నా ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేస్తారు కదా. మేము కూడా అట్లనే అనుకున్నాం, కానీ మా ఆయన అయితే ఇంటి దగ్గర లేడు. ఎప్పుడు మా మ్యారేజ్ డేకి అయినా కానీ బండి దగ్గరనే ఉంటాడు. అస్సలు వీలు కాదు. ఫస్ట్ మ్యారేజ్ డేకి మాత్రం ఉమామహేశ్వరం వెళ్ళాం, బాగా గుర్తుంది. అప్పుడు నేను, మా చిక్కి, మా ఆయన అయితే ముగ్గురం కలిసి వెళ్ళాం. ఇంకా తర్వాత ఇయర్ నుంచి అయితే ఏ గుడికి వెళ్ళింది లేదు, ఇద్దరం కలిసి ఏ కేక్ కట్ చేసింది లేదు. ఎందుకంటే కరెక్ట్ ఆ సీజన్ కూడా మే నెలలోనే వస్తుంది. అంతకుముందే స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు అక్కడనే ఉంటారు. ఒకవేళ వచ్చినా కానీ టైం ఎక్కువ అవుతుంది, ఇంకా ఏం కట్ చేద్దాంలే అని ఏం చేయకపోయేది. కావాలని మ్యారేజ్ డే రోజు ఎక్కువ పని ఉంటుంది. మిగతా టైంలో అంటే ఎప్పుడన్నా గుడికంటే వెళ్ళాం, కానీ మ్యారేజ్ డే రోజు స్పెషల్గా ఈ డేకి వెళ్దామంటే ఆ రోజు మాత్రం అస్సలు టైం కుదరదు. ఇంక ఈసారి కూడా అట్లా ఎట్టుంది, ఇంకే గుడికి వెళ్ళనీకే రాదు, ఆయన రాడు అని ఇంక నేనైతే ఇంట్లోనే దేవుని దీపం అయితే పెడుతున్నా. పుట్టి టైంలో కూడా పెడతాం, కానీ 1 yearకి ఒకసారి వస్తుంది. ఆ టైం లేదా ఆ రోజు ఏదైనా స్పెషల్గా ఉండాలని అయితే చేయబుద్ధి అవుతుంది. ఏదైనా కానీ మన మ్యారేజ్ డే ఉన్నా కానీ, బర్త్డే ఉన్నా కానీ, పిల్లల బర్త్డే ఉన్నా కానీ స్పెషల్గా జరుపుకోవాలనిపిస్తుంది. ఆ రోజు గుర్తుండాలని ఇంకా ఎల్లమ్మ గుడి దగ్గరకన్నా వెళ్ళి కొబ్బరికాయ కొట్టుద్దామని అనుకున్నా, కానీ ఇప్పుడు ఎండ కొడుతుంది కదా, పొద్దున్న ఏమవుతుంది, మళ్ళీ ఈవినింగ్ వెళ్దామని ఇంట్లో అయితే దేవుని దీపం పెట్టుకుంటున్నా. ఈ 7 years ఆఫ్ జర్నీలో ఎన్ని బాధలు పడాలో అన్ని బాధలు పడ్డాం, ఎంత హ్యాపీగా ఉండాలో అంత హ్యాపీగా ఉన్నాం, ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేసినాం. 2019లో అయితే మా మ్యారేజ్ అయింది. 2020లో మా చిక్కి పుట్టింది. 2022, 23 వరకు అయితే మంచిగా ఉన్నాం. అసలు మాకు ఏ లోటు లేదు, అసలు ఏది ఏ టెన్షన్ లేదు, ఏ అప్పుల బాధ లేదు, ఏది లేదు. 2023లో స్టార్ట్ అయింది. ఇంకా నాకు ఆలోచన ఎవరు ఇచ్చారో కానీ వాళ్ళు మంచి కోరే ఇవ్వచ్చు, చదువుకుంది కదా ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తుంది అని చిట్టీలు వేసుకోని అయితే చెప్పారు. ఓకే అని వేసుకొని 2023 నుంచి 24కి ఒక చిట్టి అయితే బాగానే నడిచింది. 20 months ఫస్ట్ది మంచిగానే నడిచింది కదా. 1 lakh అయితే మిగిలినాయి కదా, మనకైతే 1 lakh మిగిలకున్నా అటు ఇటు ఒక 50 అయితే ఖచ్చితంగా మిగిలి ఉంటాయి అని అనుకొని ఇంకొక చిట్టి అయితే స్టార్ట్ చేసిన. అది అయిపోకముందే ఒక 16 months అట్లా అయినాక, ఒక 5 months అది ఉన్నాక, పాత చిట్టి ఉన్నాక కొత్త చిట్టి అయితే స్టార్ట్ చేసిన. కొత్త చిట్టీలు అయితే ఇంకా సగానికి సగం మంది నాకు దగ్గోళ్ళే దొరికిరు అనమాట. అందరు కాదు, కొందరే. మళ్ళీ ఎవరైనా చిట్టీలు వేసిన వాళ్ళు చూస్తే ఫీల్ అయ్యగల ఒక 20 మందిలో ఒక 10 మంది అయితే నాకు దగ్గోళ్ళు దొరికిరు అనమాట. కొందరు వాళ్ళు టైం ఇవ్వక, నేను టైంకి ఎత్తియక, ఆమె ఎత్తియలేదు మేము ఎందుకు ఇవ్వాలని వాళ్ళు కొంతమంది ఇవ్వకుండా, ఇంకా టైంకి అయితే పైసలు అడ్జస్ట్ కాక మా ఆయనకు వచ్చే పైసలు అందులోకే పోయేది, నాకేమైనా వచ్చిన పైసలు అందులోకే పోయేది. అంతా అయితే ఇబ్బంది అయింది. ఎట్లనో అట్లా అయితే అందరికైతే ఇచ్చేసినాం. అందరిది ఒక ఎత్తు అయితే ఒకటైతే తగిలింది మాకు. దాన్ని మాత్రం లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. ఊరంతా బ్లేమ్ చేసింది. 3 చిట్టీలు వేసి 3 చిట్టీలు ఒకటేసారి ఎత్తియమంటే నేను లక్ష రూపాయల చిట్టి వేసుకొని 3 చిట్టీలు ఎట్లా ఎత్తియాలి, దానికి తెలివి లేదు. అదొక సైకో ముఖాన్ని. అదంతా ఊరంతా తెలిసిందే. దానివల్ల ఇంకా మిగతా వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు కూడా చిట్టి అడగడం అయితే స్టార్ట్ చేసారు. ఇంకెవరికి ఏ సమాధానం చెప్పలేక అట్లయితే నెట్టుకొచ్చినాం. ఒక నెల ఒకరికి కొంచెం లేట్ అయినా కానీ అందరం అయితే ఇచ్చేసినాం. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. ఒకటి తప్పు జరిగిందంటే దానివల్ల ఎంతో గుణపాఠం నేర్చుకుంటాం. మిగతాది దేవుని దీపం పెట్టినాక మాట్లాడుకుందాం. ఇంకా దీపం పెట్టుడు అయితే అయిపోయింది. ఇక్కడైతే నేను ఏ ప్రసాదం ప్రిపేర్ చేయలేదు, అందుకే 2 స్వీట్లు తీసుకొచ్చి అయితే పెట్టిన.
పిల్లల కోసం అని సేమియా అయితే ప్రిపేర్ చేస్తున్నా. దేవునికి సేమియాలు పెట్టొచ్చు కదా అని అనుకోవచ్చు. సేమియాలు అయితే ఎక్కువ అని చెప్పిర్రు ఎవరో. అందుకని అయితే సేమియాలు అయితే పిల్లల కోసం వేస్తున్నా. దేవుని మట్టుకు అయితే స్వీట్స్ పెడుతున్నా. దీపం పెడుతున్నా అంటే ఆ రోజు ఖచ్చితంగా పొయ్యి ఇల్లు అవన్నీ కడుక్కుంటాం కదా, పొయ్యి మీద కూడా ముగ్గేసుకుంటా. ఈ పొయ్యి దగ్గర కూడా 2 అగరబత్తీలు అన్న ట్యూబ్ స్టిక్ ఇవన్నీ ఏమన్నా పెడితే పాజిటివ్ వైబ్ అయితే అనిపిస్తుంది మనకు. పొయ్యినైతే లక్ష్మీదేవి అని అంటారు కదా, మనం దేవునికి ఎట్లా పూజ చేస్తామో మన ఇంట్లో వెలిగించుకునే పొయ్యికి కూడా అట్లనే పూజ చేసుకోవాలి. ఇంకా ముగ్గేసిన తర్వాత అయితే బొట్టు పెడుతున్నా. మొత్తం కూడా ఒక ట్యూబ్ స్టిక్ అయితే వెలిగించిన. అసలు స్మెల్ అయితే సూపర్ వస్తుంది. దేవుని రూమ్, కిచెన్ రూమ్ అయితే మొత్తం పొగలతోనైతే నిండిపోయింది. మీరే చూడండి ఎంత బాగా వస్తుంది పొగ. చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది కదా. రోజు ఇట్లా కడిగి ముగ్గులేసి ఇవన్నీ పెట్టినప్పుడు అయితే అబ్బా రోజు ఇట్లుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ రోజు ఇలా కాకుండా ఒక 2 రోజులకు 3 సార్లకి అయితే ఇట్లా చేస్తాం. రోజు వేయాలంటే ఇంకా సగం పని దీనికే అయిపోతుంది. తర్వాత అయితే సేమియా ప్రిపేర్ చేస్తున్నా. సేమియాలు దేవునికి ఎక్కువ అని కూడా ఎందుకు చేస్తున్నా అంటే తొందర అవుతాయి అని సేమియాలు చేస్తున్నా. ఇంకే స్వీట్ అయినా అంత తొందర కాదు. పాలు ఎక్కువ ఉంటే కలకండ్ స్వీట్ అన్నా లేదంటే ఐస్ క్రీమ్ అన్నా ఏదేమని అనుకున్నా. పాలు తక్కువ ఉన్నాయి అందుకని అయితే ఇప్పుడు సేమియా అయితే వేసుకుంటున్నా. అయితే ఇందాక చిట్టి మటర్ సగం చెప్పిన కదా, ఇంకా నేను చెప్పిన ఆమె ఎవరో మీకు అప్పుడే స్ట్రైక్ కావచ్చు, ఆమె పేరేందో అనేది. అట్లా అయితే 23, 24 అయితే అట్లా గడిచిపోయింది. మళ్ళీ 2025లో అయితే మావి అంతా చిట్టీలు అయితే కంప్లీట్ అయినాయి. మాకు ఒకటి మిరాకిల్ అయితే జరిగింది, మా ట్విన్స్ బాయ్స్ పుట్టడం. అప్పటి నుంచి అయితే మొత్తం హ్యాపీ అయ్యాము. అసలు ఎంత వెయిట్ చేసినాం అంటే అబ్బాయి కోసం. అసలు ఆ రోజు వాళ్ళు పుట్టినరోజు మా ఆనందానికి అయితే అద్దులు లేవు అసలు. ఎందుకంటే మాకు ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది. ఫస్ట్ టైం అయితే అమ్మాయే కావాలనుకున్నాం, అట్లా అమ్మాయే పుట్టింది. అమ్మాయి తర్వాత ఒక అబ్బాయి కావాలనుకున్నాం, అందుకని అబ్బాయి కోసం వెయిట్ చేసినాం. గొప్ప వాళ్ళు గొప్ప అని కాదు, వాళ్ళొకరు వీళ్ళొకరు ఉండాలనేది మా ఇంటెన్షన్ అనమాట. అంటే కొందరు హెచ్చడి కూడా పెట్టిర్లే, వాళ్ళకి కొడుకు పుడతాడా పుట్టాడు అట్లా ఇట్లా అని అన్నందుకు, వాళ్ళ హెచ్చడి కోసం అన్నా కానీ పంతం బట్టి మరీ కన్నట్టు అయిపోయింది. ఏదైనా మనం అనుకుంటే జరగదు, వాళ్ళు అంటే జరగదు. అక్కడ దేవుడు ఇస్తేనే మనకి ఏదైనా జరుగుతుంది. దేవుడిని మేము ఒక్కరిని కోరుకుంటే ఇద్దరిని అయితే ఇచ్చిండు. విషయంలో దేవునికి ఎన్ని పూజలు చేసినా ఎన్ని పునస్కారాలు చేసినా అని తక్కువని. సేమియా అయితే వేసిన తర్వాత అయితే వంకాయ కర్రీ, అన్నం, సేమియా అయితే చేసినాం, తింటున్నాం. ఇంకా వంకాయ కర్రీ ఫస్ట్ టైం పెరుగుతో చేసిన. అది ఎట్లా చేస్తారో ఒకవేళ తెలియకపోతే షార్ట్ వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇది మ్యారేజ్ డే కంటే ముందు రోజు అనమాట. ఎప్పుడో తీసుకొచ్చిన కలర్స్ అట్లనే ఉంటే అవి ఉట్టినే గడ్డ కట్టిపోతున్నాయని ఇక్కడ మంచం అయితే చిల్లు పడుతుందని మంచానికి అయితే కలర్ మొత్తం రుద్దినాం. ఇక్కడ ఒకటి చెప్పుల స్టాండ్ లాగా వాడుకుంటున్నాం కదా, దానికి కూడా రుద్దినాం. రెండింటికి రుద్దినాక లుక్ అయితే మారిపోయింది దాంట్లోది. పిల్లలకి వద్దన్న పని చేయాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా. మేమేస్తాం అని అయితే వేసి సగం బట్టలకు రుద్దుకురు, సగం చేతులకు రుద్దుకురు, సగం కాళ్ళకు రుద్దుకురు. ఇంకా కడప ముగ్గులకు కూడా వేసేది ఉంది, అది కూడా టైం ఉంటే వేద్దామని అనుకున్నాం కానీ అయితే లేకుండే. ఇప్పటివరకు అయితే ఈవినింగ్ అయింది. మా జర్నీలో జరిగిన స్ట్రగుల్స్ అవన్నీ చెప్పిన కదా. అంతా జరిగినా కానీ వాళ్ళ ఇంటికి వచ్చి తిట్టినా కానీ, ఇట్లా పైసలు ఇస్తలేరని వాళ్ళతో వీళ్ళతో చెప్పినా కానీ అసలు మా ఆయన అయితే నన్ను ఒక మాట అనలేదు. నువ్వు చిటీలు వేసుకోవడం వల్లనే ఇదంతా జరిగిందని మాత్రం అయితే ఎప్పుడే అనలేదు. ఇందులో ఏదైనా మన మంచికే, ఎవరెవరి బుద్ధులు ఎలాంటిదో, ఎవరెవరి మనస్తత్వం ఎలాంటిదో అందరిది అర్థమైంది అనేది అన్నాడు రోజు. కాలం ఎప్పుడు ఒకటేలా ఉండదు, ఎప్పుడు ఒక్కొక్క పాఠం అయితే నేర్పిస్తుంటుంది. అది మనం చేసుకున్నది కదా, అట్లా రాసిపెట్టి ఉన్నదేమో అట్లా జరిగింది అని మాత్రం అనేది. ఇంకా మొత్తం పని అయిపోయిన తర్వాత అన్నం తిని పండుకునే ముందర అయితే ఈ పని పెట్టుకున్నాం. ఎందుకంటే పిల్లలు కూడా వండుకుంటారు, బయటికి రారు కదా, తొక్కరు కదా. అందుకే ఫ్లోర్ కలర్ కూడా మిగిలింది ఒక డబ్బా. ఫ్లోర్కి ఎన్నిసార్లు వేసినా కానీ అట్లనే అవుతుంది, తొక్కి తొక్కి మొత్తం సగం జీవితం బయటనే గడుపుతాం అనమాట. అందుకనే ఫ్లోర్ అసలు అట్లా అవుతుంది. దీనికి కూడా కలర్ వేస్తున్నా. స్టార్టింగ్లో వస్తుందా రాదా, ఇట్లా వస్తుంది ఏంది అని అనుకున్నా కానీ అది నా ప్రాబ్లం కాదు, బ్రష్ ప్రాబ్లం. బ్రష్ మార్చినాక అయితే ఎట్లా వచ్చిందో చూడండి. నీకు పోయినా కానీ పనికొస్తా అనిపించింది. ఇంత బాగా వచ్చింది నీట్గా. ఏ పని అయినా సరే రాదు అని అనుకోకుండా చేస్తూనే ఉండాలి, అది వస్తూనే ఉంటుంది. నేను ఏ వీడియోలో అయినా ఇదే చెప్తా. ఇంక ఈ కలర్ అయిపోయే వరకు అయితే ఇది ముందు రోజు కదా, తర్వాత రోజు అయితే మళ్ళీ ఇంకా మా ఆయన అయితే ఇంటికి వస్తా, కేక్ తీసుకొస్తా అని చెప్పిండు. మా చిక్కి కోసమే తీసుకొచ్చిండు. మేమైతే సెలబ్రేషన్ అయితే చేసుకోము, వీడియోలకి రానికి అంత ఇష్టం ఉండదు కదా ఎవరికైనా కానీ. అందుకని అయితే మా చిక్కితోనే కట్ చేయించినాం. అయినా ఇంటికి ఆడవిల్లనే కదా, అందుకని ఆ అమ్మాయితోనే కట్ చేయించినాం. ఇంకా బండి దగ్గర పని ఉంటుందేమో, వస్తాడో రాడో అనుకొని మేము ఏది అయితే చేయలేదు.
ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత అయితే మా బబ్బుగాడు డుగ్గుగాడు కూడా లేచిర్రు. వాళ్ళకు కూడా ఆమెనే తినిపించింది. వాళ్ళ డాడీకి, నందినికి, శివకి, నాకు, బబ్బుకి, డుగ్గుకి అందరికి ఆమెనే కట్ చేసింది, ఆమెనే తినిపించింది. వస్తుంటే మా ఆయన అయితే మటన్ తీసుకొని వచ్చిండు. ఆ కూర వేసి తిని పండుకునే వరకు అయితే 11 అయింది. మా మ్యారేజ్ డే అయితే ఇట్లా అయింది. ఇంకా కొన్ని చెప్పాల్సినవి ఏమైనా ఉంటే మర్చిపోతే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తా. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అంతా మన కోసమే, మన మంచిగా అనుకొని అన్నీ అయింది అనేది అయితే అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చినా వెనకాడుగు వేయకుండా అంత మన మంచిగా అనుకొని ముందుకు సాగండి. వీడియో ఇంత దూరం వచ్చి చూసిర్రు కదా, లాస్ట్ చివర్లో ఒక లైక్ వేసుకోండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.